ప్రియా, ఓ ప్రియా. ప్రియా, నెక్స్ట్ ఏంటబ్బా? కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే, తింటున్నా నువ్వే, పడుకున్నప్పుడు కూడా నువ్వే, ఖాళీగా ఉన్నా బిజీగా ఉన్నా అప్పుడు కూడా నువ్వే. ప్రియా, ఓ నా ప్రియా, నువ్వు అంటే మణికొండలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటా, 2 yearsలో 2 బుడ్డలతో నిన్ను మమ్మీ మమ్మీ అనిపిస్తా. ఇక నువ్వేమంటావు చెప్పు? ఎవరా మీరు ఎరిమహాలస్మి చూస్తున్నారు? చూడన్నయ్య ఎలా అంటున్నాడు. ఓ అన్నయ్య, హాయ్ బావ గారు. ఎవర్రా నీకు బావా? హే రిలాక్స్. టిపికల్గా ప్రపోజ్ చేసే వాళ్ళు 2 రకాలు ఉంటారు గురు. ఎవడైనా మంచి లొకేషన్కి తీసుకెళ్ళి చీజీ లైన్స్ చెప్పి పడేసేయడానికి ట్రై చేస్తారు. ఈడు ఫస్ట్ రకం. ఎక్కడికి తీసుకెళ్ళాం, ఎలా తీసుకెళ్ళాం అనేది కాకుండా ఎస్ చెప్పిన తర్వాత ఎంత బాగా చూసుకున్నావు అనేది ఆలోచించేవాడు 2వ రకం, మా వాళ్ళలాగా. సో మ్యాటర్ ఏంటంటే ఒక ఛాన్స్ ఇచ్చుడు మా వాడికి. ఎప్పుడు ఏదో పనులు చేసేవాడితే తప్పు కాదురా, ఇలాంటి వాడికి హెల్ప్ చేస్తే నీలాంటి వాడిది కూడా తప్పే. ఏయ్ వీళ్ళతో మాటలేంట్రా? ఏయ్ నువ్వు పక్కది. అన్నయ్య రేయ్, నీకు సెన్స్ లేదా? ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టావు, ఇప్పుడు మా అన్నయ్యని కూడానా? వెంటపడి ఇబ్బంది పెడుతున్నా ఉంటుంది. అసలు ఆ పిల్లని గర్ల్ ఫ్రెండ్ అన్నారా? 1 సైడ్లో బా. కొంప ముంచేసావు కదరా. సార్ సార్ సారీ అండి, సో సారీ అన్న. యాక్చువల్లీ తప్పు మాదే, ఆడి గురించి పూర్తిగా తెలియకుండా. ఇంకొకసారి మా చెల్లెలు జోలికి వస్తే నిన్ను వాణ్ణి మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టేశాడు, ఎగిరేస్తన్నాలండి. అవునా బ్రో? ఊరికే అన్నా, వెళ్ళని. అయినా ఇలా నీ సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పినందుకు నేను కొట్టడం కదరా, నరికి పోగులు ఎట్టేయాలి. ఎత్తవ్వ మామ ఒకటి చెప్పనా, నీలా చూడగానే చెప్పేసి ఏదోలా పడేసే టాలెంట్ నా దగ్గర అయితే లేదు మామ. అందుకే అలా వెంటబడ్డాను మామ. అయినా ఈ అమ్మాయిల వల్ల ఎప్పుడు ఏదో ఒక తలకాయ నొప్పే. మంచి కాఫీ పడాలి, ఫైట్ చేసి అలసిపోయాబా. వాట్ డు యు వాంట్ సార్? బ్రో 1 క్యాపుచినో. యువర్ ఐస్ అవసరం, తెలుగులో మాట్లాడుకుందాం. ఓకే సార్. బా నీకేం కావాలరా? ఏడీడు వీడు అక్కడేం చేస్తున్నాడు? స్టార్ట్ చేద్దాం. మీ కళ్ళండి అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అండ్ ఆ స్మైల్ అయితే గుండెల్లో గిటారేనండి అసలు. చివరిగా క్యానా అంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకేం అర్థం కాలేదా? तुम मुझसे बोल रहे हो क्या? సార్ మీ ఆర్డర్. నో థ్యాంక్స్. ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లా. వై గాడ్ తుమ్ నో ఫ్రస్ట్రేషన్, 1 నిమిట్. ఓకే 1 నిమిట్. రే బావా, చిన్న హెల్ప్ చేయరా. అక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, తనకు తెలుగు రాదు, నాకు హిందీ రాదురా. నువ్వు వచ్చి మీడియేట్ చేస్తే అమ్మాయిని సెట్ చేసుకుంటారా బావా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఆగాగు. ఏంటి నువ్వు సెట్ చేసుకుంటావు, నేను మీడియేట్ చేయాలి? అవునరా. మధ్యలో నాకేంట్రా? ఓ పని చేద్దాం రా, ఈసారి బయటికి ఏ అమ్మాయితో వెళ్ళినా బిల్ మొత్తం నేనే కడతా. ప్లీజ్ రా. ఈ బంపర్ ఆఫర్ ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది. అమ్మాయిని బయటికి తీసుకెళ్తే మినిమం 3000 బిల్ అయ్యేలా ఉంది. నీకంటే ఎక్కువ బాబా, సెట్ చేద్దాంలే. ఎదవ డ్రామాలు ఆడకు, జోడించి కొట్టేస్తాను పదా. సరే పద. మై ఫ్రెండ్ గాండు. హే ఏమంటున్నావు? నీ టిక్టాక్ నేమ్ ఏంట్రా? గణేష్ దువాడా. గణేష్లో ఫస్ట్ 3 లెటర్స్
గాన్. దువ్వాళ్ళలో ఫస్ట్ 2 లెటర్స్ డు. 2 కలిపితే గాండు. అదే కదా అన్నాను. హే, నా టిక్ టాక్ నేమ్ని ఇలా అన్నావని చెప్పేసి మా ఫాలోవర్స్కి తెలిసిందనుకో, నిన్ను ఎగిరేసి. అవును, అసలు టిక్ టాక్ వెళ్ళేది ఇంకా ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వస్తారు? అది కాదు బావా. రేయ్ సొల్లా పని చూడరా. అబ్బో, కెవ్వు కేక కాకపోయినా ఏదో బాగానే ఉంది. ఈ మాత్రం ఉన్నప్పుడు మనమే సెట్ చేసుకుంటే పోవాలా? ముందు బావగాడికి చెడగొట్టేయాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. మై బావా థింగ్స్ యూ డోంట్ లుక్ సో బ్యూటిఫుల్, బట్ సో బ్యూటిఫుల్. ఒక్కసారి నా కళ్ళతో చూడు బావా, అప్సరస్లా కనపడుతుంది. ఆపు, అర్థమైంది. అంటే నీ కళ్ళతో చూడమంటావు. కనిపిస్తుంది కనిపిస్తుంది, కామం క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. తుమారే ఆంకే బటన్ చేసే గోల్ గోల్ హై. నవ్వితే ముత్యాలు ఆడడం అంటే ఇదేనో బావా. ముత్యాలు? యు మీన్ పర్ల్స్? అయ్యా, తేడా వస్తే మన ముత్యాలు రాలిపోతాయేమో. ఇంకా చెప్పాయి. आपकी हंसी बिल्कुल बकरे की तरह. तेरे को बॉम्ब लगा देंगे. చూడ్డానికి పిల్ల క్లాస్ ఉంది, దింగేం బూత్ మాట్లాడుతుంది ఏంట్రా? ఏమో బా, నిన్నే అంటుంది. అంటే అలా కాదు, ఒకసారి మీరు ఇలా రండి. సిట్. ఒకసారి నా మాటినరా. హెచ్చి అవతల బా. మీరు ఇలా రండి, మీరు కూర్చోండి. రండి రండి, పర్లేదు, ఒకసారి రండి. అరే అన్నిసార్లు రండి రండి అనకరా, అది హిందీలో చాలా పెద్ద బూతు. ఓకే, ప్లీజ్ కమ్ కమ్. నువ్వు ఏమన్నా డట్టిగానే వినిపిస్తుందిరా, ఏం చేస్తాం? ఛ, స్టూపిడ్ ఫెలోస్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సో సారీ. I thought North Indian girls are players, so I lied to you. मेरा भाई तुम्हें बहुत पसंद करता है. Please give him another chance, no? చూడు బ్రదర్, నాకు తెలుగు వచ్చు, బండబూతులు కూడా బాగా వచ్చు. నేర్పించమంటావా? నాకు తెలిసే మీ చపాతీ మొహాలన్నీ ఇలాంటి యాషాలు వేస్తారని. దొంగ మొహందానా. చపాతీ గిపాతి అన్నావంటే శాండిల్ ఇచ్చుకుని కొట్టేస్తా. ఆహా, నన్నే కొట్టేస్తావా? రావే, దా కొట్టేద్దుదా. ఏ ఛీ, ఏమైందిరా? 9100777662. 9 తర్వాత కాల్ చేయి. మీరు తెలుగు వాళ్ళ? కాదు, బోర్న్ అండ్ వాటర్ ఇన్ చెన్నై, బట్ డాడీ ఆర్మీలో చేయడం వల్ల చాలా ప్లేసెస్ తిరిగాం. ఓకే, మా గ్రాండ్ పేరెంట్స్ కూడా చెన్నై దగ్గర ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ పేరు గుర్తు రావట్లేదు, బట్ పులియోగరే కలవాయ్. ఏమందో తెలుసా బావా? ఏమంది? దీన్నే చెన్నైలో పులిహోర కలపడం అంటారు. అంత మాట అందా? ఓయ్ చెన్నై, మా బిర్యానీ చేసావా? ఏంట్రా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఇవాళ ఏ గొడవలో తలదూర్చావేంటి? అదేం లేదమ్మా, మరి నువ్వు ఈరోజు ఒక అమ్మాయిని కలిసానమ్మా. అబ్బో, షేక్ హ్యాండే ఇచ్చేసిందా, హ్యాండే ఇచ్చేసిందా? ఆ రెండు కాదు, ముద్దిచ్చింది. 1 డేకే? 1 డే కాదు, హాఫ్ డేనే. హాఫ్ డేనా? మరి క్యారెక్టర్ బ్యాడేమో నానా. వాట్ ఆర్ యూ టాకింగ్? తను అలాంటిది కాదమ్మా, షీఈస్ డిఫరెంట్. ఫ్రెండ్స్కి ప్రాబ్లం వస్తేనే ఎక్కడి దాకానో వెళ్తాడు, ఇంకా వీడి ప్రేమ విషయం అంటే ఎక్కడి దాకా వెళ్తాడో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఈ ఏజ్లో ప్రేమ ఇవన్నీ ఏదో ఒక ప్రాబ్లంకి దారి తీస్తాయి నాన్న. నా మాట విను, మంచిగా సెటిల్ అయిపో. అప్పుడు మేమే నీకొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాము. మీకు ఆ ప్రాబ్లం అక్కర్లేదమ్మా, ఎందుకంటే నాకు ఆల్రెడీ అలాంటి అమ్మాయి దొరికేసింది. అమ్మా, నాకు నీ కార్ కేసు ఇవ్వా, రేపు తను నేను బయటికి వెళ్ళాలి. ప్లీజ్ కుదరదు. ప్లీజ్ అమ్మా,
రేపు తను నేను బయటికి తీసుకెళ్ళాలమ్మా ప్లీజ్. కావాలంటే మీ తాతగారిది పాత కారు ఉంది కదా, అది తీసుకొని వెళ్ళు. డొక్కు కారా? కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే లేదు. బా అమ్మా ప్లీజ్. అరే